నమస్తే ఫ్రెండ్స్, జై శ్రీరామ్. ఈరోజు ఈనాడు పేపర్లో మెయిన్ హెడ్డింగ్లో జడ్చర్ల ఉసుకకి సంబంధించిన అక్రమ రవాణా పైన ఒక టైటిల్ రావడం జరిగింది. మళ్ళీ ఒక నెల రోజుల కిందట కూడా అనేక సందర్భాల్లో ఈ ఉసుక మాఫియా మీద గలమెత్తుతుంది జస్ట్ ఆస్కింగ్. మరియు ఈ విషయం పైన అధికారులు కూడా నిర్లక్ష్యంగా వహిస్తున్నారు. ఇంకోటి దోపిడీ మాత్రం 5 కోట్లకు మించిన దోపిడీ జడ్చర్లో జరుగుతుంది. ఓ చిన్న ఏం రాసిరో ఇక్కడ చదువుతాం. ఎమ్మెల్యే చెప్పిన వినరేం క్వశ్చన్ మార్క్. ఎమ్మెల్యే చెప్పిన వినరేం క్వశ్చన్ మార్కే తప్పు. ఎందుకంటే ఎమ్మెల్యే గారు అసలు చెప్తే కదా ఉసుకేదాన్ని ఆపమని చెప్పనీకే ఈ టైటిల్. సరే, వాళ్ళు ఎందుకు పెట్టారు, వాళ్ళ ఇష్టం. నియోజకవర్గంలో ఉసుకే అక్రమ రవాణా చెయ్యొద్దు, ఈ విషయంలో ఉపేక్షించేది లేదని ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి గారు ప్రకటించారు ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి గారు. కానీ కనుసైగల్లోనే జరుగుతుంది అనేది మా అందరి ఆలోచన. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, అక్కడ రాజాపూర్ అయినా కానీ, ఇక్కడ జడ్చర్ల అయినా కానీ, అక్కడ మిర్జిలే కానీ దాదాపు 5 కోట్ల రూపాయలు నెలకు దందా జరుగుతుంది, ఉసుకే దందా. ఒక్కొక్క టిప్పర్లే కానీ రాత్రిపూట ఏం దందా నడుస్తుందంటే, మీరు పైన వీడియో స్క్రోల్ అవుతుంది, మీరు ఆ వీడియో చూడండి. అక్కడ మనోళ్ళు పోతే కూడా చంపేసే పరిస్థితికి వచ్చేసింది ఈరోజు ఉసుకే దందా జడ్చర్లలో. మరీ ఘోరంగా విచ్చలవిడి దోపిడీ. ఎట్లా అంటే, ఈడొక స్టేట్మెంట్ రాసిరు, నేను మీకు చదివి వినిపిస్తా. ఒక్క వాహనానికి నెలకు రూపాయలు 70,000 చెల్లించాలని ఒప్పందము చేసుకున్నారు. ఒక్క వాహనానికి 70,000 ఒప్పందం చేసుకున్నారని అంటే ఎన్ని వాహనాలు తిరగొచ్చాడ? దాదాపు 30 నుంచి 50 వాహనాలు రాత్రిపూట తిరిగితే టిప్పర్లు దాదాపు 30-40 పైననే. మొన్న కూడా ఒక వీడియో వైరల్ అయింది. సరే, ఆ వీడియో గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. అది ఎవరిదో మీకు తెలుసు, నాకు తెలుసు, జడ్చర్లందరూ తెలుసు. మళ్ళీ అరికట్టాల్సిన బాధ్యత అధికారులదే కదా. అక్రమ రవాణా అడ్డుకోవాల్సిన బాధ్యత రెవెన్యూ సిబ్బంది, మైనింగ్ సిబ్బంది, పోలీసులు, అధికారులు. కానీ ఇక్కడ కొందరు నేతలు చేస్తున్నారు. వాళ్ళకి లంచాలు ఇవ్వాలంట. లంచాలు ఇవ్వని తప్ప బండ్లకి రావు. 100కి డయల్ చేస్తే, ఫోన్ చేస్తే కూడా దానిపైన ఎలాంటి స్పందన లేదు. రాజాపూర్లో బుధవారం 11 మంది టిప్పర్ యజమానులను బ్యాండ్ ఓవర్ చేశారు. ఓ 50 మంది దందా చేస్తున్నారన్న, ఒక 4గురిని బ్యాండ్ ఓవర్ చేస్తున్నారు. మళ్ళీ మిగతా 46 మంది పరిస్థితి ఏంది? వాళ్ళ నుంచి విచ్చలవిడిగా దోపిడీలు చేస్తుంది. తూతూ మంత్రంగా జరుగుతుంది. దీన్ని అరికట్టాలంటే రెండు ఎమ్మెల్యే గారు మీరు పెద్దగా ఆలోచన చేయాల్సిన అవసరం లేదు, ఇలాంటి స్టేట్మెంట్లు ఇవ్వాల్సిన అవసరం అసలే లేదు. జస్ట్ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయండి. ఆ డబ్బులు కావాలంటే మేము పంపిస్తా, నా సొంత నిధులతో నేనే నీకు సీసీ కెమెరాలు పంపిస్తా. ఆడ సీసీ కెమెరాలు పెట్టి 2-3 చెక్ పోస్టులు వేస్తే అయిపోతుంది కదా. 2 చెక్ పోస్టులు వేస్తే ఉసుకే బయటికి ఎట్లా వస్తుంది? చెక్ పోస్టులు వేస్తే ఉసుకని అరికట్టవచ్చు. చెక్ పోస్టులు వేస్తే ఆడనే బండ్లు సీజ్ చేయొచ్చు. చెక్ పోస్టులు వేస్తే బండ్లు బయటకు వచ్చే పరిస్థితే లేదు. చెక్ పోస్ట్ వేస్తే అక్కడున్న దందా మొత్తానికి బంద్ అయిపోతుంది. చెక్ పోస్ట్ నడుస్తుందని ఒక చెక్ పోస్ట్ వేపియలేరా? అక్కడ పోలీస్ స్టేషన్ ఉంది, ఇక్కడ పోలీస్ స్టేషన్ ఉంది, రాజాపూర్ పోలీస్ స్టేషన్ ఉంది. ఇన్ని పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక చెక్ పోస్ట్ వేస్తే దీనికి ముగింపు వలుగుతుంది. కానీ మీ అక్రమ దందాలు అరికట్టాలి. ఉసుక మాఫీ మీద పెద్ద ఎత్తున గలమెత్తుతాం. జడ్చర్ల రూరల్ ఎస్ఐ మహేష్ గారికి కూడా మేము చెప్తున్నా, సార్, మీరు నిజంగా ఉసుక అరికట్టాలనుకుంటే ఒక చెక్ పోస్ట్ ఏర్పాటు చేయండి. మీ అందరికీ మేమందరూ సహకరిస్తాం. ఈ అక్రమ దందా జడ్చర్లలో అరికట్టాలని ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నాం. సోమవారం లేదా మంగళవారం 2 రోజులు జడ్చర్ల ఎంఆర్ఓ గారికి మరియు మిర్జిల్ ఎంఆర్ఓ గారికి, రాజాపూర్ ఎంఆర్ఓ గారికి మెమోరాండం ఇవ్వడం జరుగుతుంది. ఈ మెమోరాండం ఇచ్చిన తర్వాత మళ్ళీ ఉసుకే దందా కూడా జడ్చర్ల నియోజకవర్గం జరిగితే పెద్ద ఎత్తున కూడా జడ్చర్ల నియోజకవర్గం తరఫున ఎస్పీ ఆఫీస్ దగ్గర లేదా కలెక్టర్ ఆఫీస్ దగ్గర కూడా పెద్ద ఎత్తున ధర్నాలకు కూడా పిలిపియాల్సి వస్తుందని డిమాండ్ చేస్తూ ఈ ఉసుక దందాన్ని ఆపాలి. ఈ పంచాయత్ సెక్రటరీ కాడికెళ్ళి, ఎంఆర్ఓ కాడికెళ్ళి దీని మీద పూర్తిగా నిఘా పెట్టాలి. ఈ అక్రమ దందాన్ని అరికంటే వరకు మా పోరాటం ఆగదని మరొకసారి తెలియజేస్తూ భారత్ మాతాకి జై.